140వ కీర్తన గ్రంథంలో మనము ధ్యానించబోతున్నాం. 140వ కీర్తనలో 13 వచనాలు మనకున్నాయి. కీర్తన గ్రంథము 5 స్కందాలుగా విడగొట్టబడింది అని గత కాలంలో మనము కీర్తన గ్రంథాన్ని ధ్యానించినప్పుడు నేర్చుకుంటూ వచ్చాం. మొదటి స్కంధములో 41 కీర్తనలు ఉన్నాయని చెప్తున్నాం. ద్వితీయ స్కంధంలో 31 కీర్తనలు, అంటే 42 నుండి 72 వరకు ఉన్నాయి. తృతీయ స్కంధంలో 17 కీర్తనలు 73 నుండి 89 వరకు ఉన్నాయి. చతుర్థ స్కంధంలో 15 కీర్తనలు 90 నుండి 106 వరకు ఉన్నాయి. అంతిమ స్కంధంలో 44 కీర్తనలు 107 నుంచి 150 వరకు ఉన్నాయి. అందులో ఈ చివరి కీర్తన 140 నుండి 150 వరకు చివరి కీర్తనగా మనం చదవచ్చు. 137 నుండి దావీదు రాసినది అనే పేరు ఇంచుమించుగా ప్రతి కీర్తనకు పైన ఉండుట మనము చూడగలం. 138 నుండి అంటే చివరి 138, 39, 40 నుంచి 50 అంటే చివరి 13 కీర్తనలు దావీదు గారు రాసినట్టుగా మనం చూడగలం. పురాతన వారి వివరాలు మరలా మనం చూడవచ్చు. ఒకసారి కీర్తన గ్రంథము అంశములేంటి, ఏ రీతిగా వెరగొట్టవచ్చు అని మనం ఆలోచించాలంటే, కీర్తన గ్రంథములో ప్రాముఖ్యమైన అంశము స్తుతి అనేది ప్రాముఖ్యమైన అంశం. స్తుతుల గురించిన కీర్తనలు 60 కీర్తనలు మనకు కనిపిస్తాయి. ప్రార్థన రెండవదిగా ప్రాముఖ్యమైన అంశం. ప్రార్థన గురించిన కీర్తనలు 40 కీర్తనలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం చదువుకున్న 140వ కీర్తన కూడా ప్రార్థనా కీర్తన. 140, 141, 142, 143 కూడా ప్రార్థనా కీర్తన. 144 నుండి 150 వరకు స్తుతి కీర్తనలు. కనుక ప్రార్థనలు స్తుతులు కలిసి ఉంటాయి అని మనం అనుకోవచ్చు. స్తుతులు అయిన తర్వాత ప్రార్థనలైనా ఉండొచ్చు, ప్రార్థనలు అయిన తర్వాత స్తుతులైనా ఉండవచ్చు. 140 నుండి 143 వరకు ఈ 4 కీర్తనలు ప్రార్థనా కీర్తనలు. 145 నుండి మరి 144 నుండి 150 వరకు అది స్తుతి కీర్తనలుగా మనం చూస్తా ఉన్నాం. మరి మిగిలిన అంశాలు ఏంటంటే, సంవత్సరానికి ఒకసారి వాళ్ళు యాత్రకు వెళ్లే అలవాటు కలిగి ఉన్నారు. చర్చలు చేయబడారు. సంవత్సరానికి 3 సార్లు వెళ్తారు. యాత్రకు వెళ్ళేటప్పుడు వాళ్ళు పాడే కీర్తనలు ఒక 15 కీర్తనలు వరుసగా పంచమ స్కంధంలోనే ఉన్నాయి. అవి 120 నుండి 134 వరకు ఉన్నాయి. తర్వాత మెస్సియా అనగా క్రీస్తు యేసువారుగా ఆయన లోకానికి మొదటి రాత్రిలోను రెండవ రాత్రిలోను వస్తాడు అని తెలియపరిచే కీర్తనలు 15 ఉన్నాయి. ఆ తర్వాత రాజుగా ఆయన పాలన చేస్తాడు అనే కీర్తనలు 8 ఉన్నాయి. దుష్టులు నీతిమంతులు అనే అంశం కలిగిన కీర్తనలు, దుష్టులు నీతిమంతుల ప్రారంభము, వారి జీవిత విధానము, వారి అంతము స్పష్టంగా తెలియపరిచే కీర్తనలు 8 వరుసగా చూడగలం. పరిశుద్ధ గ్రంథాన్ని గురించిన కీర్తనలు ఒక 4 ఉన్నాయి. మొదటి కీర్తన, 12వ కీర్తన, తర్వాత 19వ కీర్తన, 1, 19, 119 కూడా అదే అన్నమాట. ఈ 4 కీర్తనలు పరిశుద్ధ గ్రంథాన్ని గురించినవి. మొత్తం 150 కీర్తనలు అంశములు వారిగా రీతిగా వెడగొట్టవచ్చు. శీర్షికలో ప్రతి కీర్తన పైన ఇచ్చిన ఏదో ఒక మాట ఉంటుందన్నమాట. కీర్తన అని 77, గీతము లేదా గానం అని 15, తర్వాత దైవ ధ్యానం అని 13, అనుపద గీతం అని 6, శీర్షికలో ఏమీ లేని ఒక 35 కీర్తనలు. కనుక శీర్షికలో ఉన్న మాటలను బట్టి ఈ కీర్తనలు రీతిగా వెడగొట్టవచ్చు. వ్రాసిన వారి ఆధారంగా 73 కీర్తనలు స్పష్టంగా దావీదు గారు రాశారని పైన శీర్షికలో మనము చూడగలం. ఆ తర్వాత ఇంకా 3 కీర్తనలు కూడా ఆయన రాశాడని నిశ్చయం చేయవచ్చు. ఈరోజు మనం చదువుకున్న 140వ కీర్తన కూడా మనం ముందే చెప్తున్నట్టుగా 138 నుండి 150 వరకు దావీదు కీర్తనలు అని మనం చూస్తున్నాం. కోరహు కుమారుడు రాసిన కీర్తనలు 12 కీర్తనలు ఉన్నాయి. తర్వాత ఆసాఫు గారు రాసిన కీర్తనలు ఒక 12 కీర్తనలు. ఈ 3 కలిపితేనే 100 అయితాయి అన్నమాట.
మనకు ప్రాముఖ్యంగా ఈ ముగ్గురు కీర్తనలు ఎక్కువ రాశారు. సొలొమోను గారు 2 కీర్తనలు, మోషే 1 కీర్తన, యజ్ఞశీలుడైన ఏతాను 1 కీర్తన, వ్రాసిన వారి పేరు లేని కీర్తనలు 46 ఉన్నాయి. అయితే అవన్నీ కూడా దావీదు గారే రాశారని నమ్మడానికి మనకు ఆస్కారం కనిపిస్తుంది. కనుక కీర్తన గ్రంథంలో అనేక రీతులుగా మనం వెలుగొట్టవచ్చని చెప్పుకున్నాం. స్కందములుగా వెలుగొట్టవచ్చు అనుకున్నాం. మొదటి 41, తర్వాత 31, 17, 17, 46 స్కందములుగా వెలుగొచ్చినప్పుడు మొదటి స్కందంలో ఉన్న చివరి వచనం ఆమేన్ ఆమేన్ అనే మాటతో ఉంది. అంటే 41వ కీర్తన చివరి వచనంలో ఆమేన్ ఆమేన్ అంటే ఆమేన్ అంటే ఆగిపోవడం అన్నమాట. ద్వితీయ స్కందం చివరి కీర్తన 72వ కీర్తన, అందులో కూడా ఆమేన్ ఆమేన్ అనే మాట కనిపిస్తుంది. అసమాత్రమే కాకుండా ఇంతటితో దావీదు ప్రార్థనలు ముగిశాను అనే మాట ఉంది 72వ కీర్తన. కాబట్టి ప్రథమ స్కందము ద్వితీయ స్కందము దావీదు గారి కాలంలో రాయబడింది లేదా సమకూర్చబడింది అని మనం అంగీకరించవచ్చు. తృతీయ స్కందములో ఆసాపు గారి కీర్తనలు ఎక్కువగా కనిపిస్తాయి. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 29వ అధ్యాయం 30వ వచనంలో, ఆ మొదటి గ్రంథంలో 29వ అధ్యాయం 30వ వచనంలో రాజైన హిజ్కియా ఆజ్ఞ ప్రకారముగా ఆసాపు కీర్తనలు సమకూర్చబడాలని కావాలని ఆయన నిర్ణయించారు. కనుక తృతీయ స్కందము రాజైన హిజ్కియా కాలంలో సమకూర్చబడింది. హిజ్కియా కాలంలో మూయబడిన మందిరం తలుపులు తెరవబడి మరలా ఆరాధన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఆ సందర్భంగా తృతీయ స్కందము సమకూర్చబడిందని మనం అంగీకరించవచ్చు. చతుర్థ స్కందము 106వ కీర్తనతో ముగుస్తుంది. యూదులు బబులోను చెరకు వెళ్లి వచ్చిన తర్వాత మందిరాన్ని మనం కట్టుకున్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో మందిరం మరలా ప్రతిష్ఠించబడింది. జెరుబ్బాబెలు యెహోషువ నాయకత్వంలో కట్టబడి ప్రతిష్ఠించబడింది. ఆ సందర్భంగా చతుర్థ స్కందము సమకూర్చబడింది అని వేలాదులు చెప్తా ఉన్నారు. మరి పంచమ స్కందము నెహెమ్యా గ్రంథ కాలంలో యెరూషలేము పట్టణ ప్రాకారం పడిపోయిన ప్రాకారం కట్టబడింది 52 రోజులు. ఆ తర్వాత వాళ్ళందరూ ప్రాకారం యొక్క నీటి కుంభం దగ్గర చేరి ప్రత్యేకంగా దేవుని స్తుతించినారు. ఆ సందర్భముగా వారు పంచమ స్కందమును సమకూర్చుకొని కీర్తనల గ్రంథంలో చేస్తున్నారు అని మనము చూడగలం. ఈరోజు మనం చదువుకున్న 140వ కీర్తనలో నమ్మకం ఏంటి? 140 కానీ 41 కానీ 42 కానీ 143 కానీ ఈ 4 కీర్తనలు ప్రార్థనా కీర్తనలు అని మనం అనుకుంటా ఉన్నాం. ఎందుకు ప్రార్థిస్తా ఉన్నాడు ఆయన ఆపదలో ఉన్నట్టుగా మనము చూడగలం. ఆయన మీకు కృష్ణులు వేసినట్టుగా భక్తులు వేసినట్టుగా చూడగలం. 4వ వచనంలో యెహోవా భక్తుల చేతిలో పడకుండా ఉన్న కాపాడము, బలత్కారము చేయవారి చేతిలో నన్ను రక్షించుము, నన్ను కాపాడుము, నన్ను రక్షించుము అనే మాటలు చూసినప్పుడు ఆయన ఆపదలో ఉన్నాడు. 141 కూడా యెహోవా నేను నీకు మొరపెడుతున్నాను, నా ఎదుటి త్వరపడి రమ్ము అని మధ్య భాగములో లేదా చివరికి వచ్చేటప్పుడు నిర్ణమించబడ్డా వారు నా కొనవద్ది ఉన్నారు, పాపం చేయి వారి ఉత్తర్వులు నేను తప్పించుము కాపాడుము. 9వ వచనం నేను తప్పించుకొని పోతుండగా భక్తులు తమ వల్ల చిక్కొందురు కాక, భక్తులు ఆయన కొరకై వలపడినప్పుడు నేను చిక్కొనకుండా వారే చిక్కుడుగా చేయమని ఆపదలో ఆయన చేసిన ప్రార్థనగా 142 కూడా నేను ఎలుగెత్తి మొదలెడుతున్నాను. ఎలుగెత్తి ప్రార్థన 143 యెహోవా నా ప్రార్థన ఆలకించిన. కనుక ఈ 4 కూడా 140, 141, 42, 43 ప్రార్థన చేస్తారు. ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నారు? భక్తుల చేతిలో పడకుండా కాపాడండి, బలత్కారు చేతిలో నుండి నన్ను రక్షించండి. 5వ వచనం గర్విష్ఠులు నా కొరకై ఉరిని కాళ్ళను చాటుగా వద్ది ఉన్నారు, వారు త్రోవ ప్రక్కను వలపరుచు ఉన్నారు, నన్ను పట్టుకుంటుకై వృత్తులు వద్ది ఉన్నారు. అంటే భక్తులు బలత్కారులు గర్విష్ఠులు దావీదు గారికి ఆపద కలిగించిన సందర్భంలో
దాని నుంచి తప్పించమని ఆయన చేసిన ప్రార్థన. దావీదు గారి జీవితం విశేషమైంది. ఆయనకు ఆపదలు వచ్చినప్పుడు తిరుగా వారిని ఆపదలు కలిగించిన వారు కాదు. ఆపదలు ఏవైనా వాటన్నింటిలో దేవుడికి ప్రార్థన చేయడం నేర్చుకున్నారు. మరి ఈ కీర్తన స్పష్టంగా ఎప్పుడు రాయబడిందో మనకైతే తెలియదు. ఎవరి ద్వారా ఆపదలో ఉన్నాడో తెలియదు. కానీ దావీదు గారి జీవితం చూసినప్పుడు తన జీవిత కాలంలో దుస్తులు, భక్తులు, కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు, సమాజంలో ఉన్నవాళ్ళు, రాజనగర్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఆయనకు ఆపదలు కలిగించారు. రాజు కాక మనకు సౌలు రాజు ఆపదలు కలిగించారు. రాజు అయిన పిమ్మట రాజనగర్లో మంత్రిగా ఉన్న ఐకోపేలు ఆయనకు ఆపదలు కలిగించారు. సమాజంలో బయటకు వెళ్తే తినేవారు ఆయన దూషించి ఓ దుర్మార్గుడా అని దూషించి ఆపదలు కలిగించారు. దోయేదనే ఒక సామాన్యమైన వ్యక్తి కూడా ఆయనకు ఆపదలు కలిగించారు. మరి ఇంట్లోకి వస్తే అబ్షాలోము అనే కుమారుడు కూడా ఆయనకు ఆపదలు కలిగించారు. అంటే ఇంటి వారి ద్వారా ఆపదలు, సమాజంలో వారి ద్వారా ఆపదలు, రాజనగరులో రాజు దర్బార్లో ఉన్నటువంటి అధికారుల ద్వారా ఆపదలు, రాజు కాకముందు రాజు అయిన సౌలు ద్వారా ఆపదల్లో ఉన్నారు. ఒక్క మాటలో మనం చెప్పుకోవాలంటే జీవిత కాలమంతా ఆపదల్లో, జీవితకాలం అంతా ఆపదల్లో ఉన్నారు. జీవితకాలం అంతా ఆపదల్లో ఉన్నాడు అంటే ఇందులో మీకు నాకు పాఠము. మరి దేవుడు నమ్మిన వాళ్ళకి ఆపదలు రావచ్చునా అని ప్రశ్నించాలన్నారు. ఆపదలు వచ్చినప్పుడు మనం చూసేవాళ్ళు ఇప్పుడు ఆపదలు నీకే వస్తున్నాయే అని కూడా అంటారు. కానీ దావీదు గారి జీవితంలో జీవితకాలం అంతా ఆపదలు. ఎందుకు అంటే దావీదు గారి జీవితాన్ని దేవుడు పరీక్షిస్తా ఉన్నారు. మరి దేవుడు దావీదు గారిని పరీక్షించినప్పుడు దావీదు గారిని ఇష్టపడి పరీక్షించాలా, కష్టపడి పరీక్షించాలంటే దావీదు గారి పేరు బైబిల్లో 1116 రాయించాడు. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు, నా చిత్తమంతటి నెరవేర్చిన అన్నాడు. మరి చిత్తమంతా నెరవేర్చిన వాడు అని తెలియపరచబడాలంటే ఆపదలను పంపించాలా, ఆపదలలో నా చిత్తాలు నెరవేరుస్తారా లేదా అని దేవుడు ఆయన్ని పరీక్షించాలి. కనుక జీవితకాలం అంతా ఆపదలోనే ఉంటారన్నమాట. అటువంటి ఆపదలో ఉన్నప్పుడు ఆయన రాసిన కీర్తనలో 0వ కీర్తనగా మనం చూడవచ్చు. మనం ఇందాక చదువుతున్న మాటలోనే 4వ వచనంలో బలత్కారుల చేతి నుండి నన్ను విడిపించును అన్నాడు. ఆయన విడిపిస్తారా లేదంటే చివరి వచనంలో చెప్పినట్టు 13వ వచనం, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించగలరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించగలరు. కనుక నీతిమంతులను, యథార్థవంతులను నువ్వు విడిపిస్తావు, వాళ్ళు నివసిస్తారు, నీ సన్నిధిలోనే నివసిస్తారు అని చెప్తాను. కనుక బలత్కారుల చేతిలో నుండి విడిపించమని నీతిమంతుడు చేసిన ప్రార్థనగా ఈ కీర్తనను మనం చూడవచ్చు. లేదా నీతిమంతుడైన దావీదు చేసే ప్రార్థనగా చూడవచ్చు. అంతేకాదు నీతి కొరకు బాధింపబడినటువంటి దావీదు గారు పాడిన పాటగా కూడా చూడవచ్చు. పాటలు ఎప్పుడు వచ్చాయి నాకు యాకోబు పత్రికలో ఉంది. మీలో ఎవరికైనా సంతోషం కలిగినా వాడు కీర్తనలో ఏ సంతోషం అకేషన్ యూనివర్సిటీలో ఇయర్లీ జరిగే కాన్ఫరెన్స్ లో పాటలు చేసే ఉంటారు. దుఃఖంగా ఉన్నప్పుడు ఏడుస్తున్నప్పుడు ఏడుపురాగాలు వినిపిస్తాయి. శ్రమల్లో ఉన్న ఆయన పాటలు రాసుకొని పాటలు పాడుతూ ఉన్నారు. కనుక మీరు నేను నీతి కొరకై బాధింపబడుతూ ఉన్న సమయంలో పాటలు పాడే వాళ్ళముగా ఉండాలా అనే సత్యాన్ని ఈ కీర్తనలో నేర్చుకుంటారు. మరి ఆయనకు వచ్చే బాధలు, ఆయనకు వచ్చిన శ్రమలు ఎవరి ద్వారా వచ్చాయి అని కూడా మనం చూడొచ్చు. ఒక నిమిషం ముందు కీర్తన విభజన మనం చూద్దాం. మొదటి 3 వచనాల్లో దుష్టుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, బలత్కారం చేయవారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. 4-5 వచనాల్లో గర్విష్ఠుల గురించి, భక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు.
6-8 వచనాల్లో యెహోవా నీవే నా దేవుడవు కనుక నువ్వే విడిపించాలా, నీవే నా దేవుడు. ఇప్పుడు శ్రమలు ఎదురు వచ్చినప్పుడు అసలు దేవుడు ఉన్నాడా అని అనుమానం మనకు వస్తాను. దేవుడు అంటే నాకెందుకు శ్రమలు వచ్చినాయి, శ్రమలు రావచ్చునా అని మాట్లాడతాను. కానీ శ్రమల్లో కూడా నీవే నా దేవుడు అని నిశ్చయం చేసుకుంటా ఉన్నారు. తర్వాత 9-11 వచనాల్లో తనను చుట్టుకునేవారు పడద్రోయబడాలని ప్రార్థన చేస్తా ఉన్నారు. అక్కడ పావులు చేయవచ్చునా, చేయకూడదు. కానీ ఈయన ప్రవచన రూపంగా దేవుడి స్థానంలో ఉంది. నీతి మంత్రులు ఎవరన్నా చుట్టుకొని ఉంటే వాళ్ళు ఏమైపోతారు, పడిపోతారు అనే అంశంగా ఆ మాటలు చెప్పారని మనం అనుకోవాలి. కనుక నీవునే ఏం చేయాలి, యెహోవా యందు నమ్మిక కలిగి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలని చివరి 2 వచనాల్లో మనం చూస్తా ఉన్నాం. 12-13 వచనాల్లో ఈ రీతిగా ఎందుకు వెలుగుతాలో ఈ కీర్తనంటే, ఈ కీర్తనలో 3 లేక 4 సార్లు కళ అనే పదం కనిపిస్తుంది. 3వ చివరిలో కళ ఉంది ఉందా, 5వ చివరిలో 2వసారి కళ ఉంది, 8వ చివరిలో 3వసారి కళ ఉంది. కనుక ఈ కీర్తనలోనే కళ అంటే ఆగి ఆలోచన చేయలే అర్థం. అక్కడ ఆగిపోండి అంటే మనకి 3 వచనాలు భాగంగా చేసుకుని ఆలోచించండి, అందుకే కళ ఉంది. తర్వాత 2 వచనాలు 2వ భాగంగా చేసి ఆగిపోండి ఆలోచించండి అంటే 4-5 వచనాలు. తర్వాత 3 వచనాలు 8వ చివరిలో కళ ఉంది కాబట్టి 6-7 వచనాలు ఒక భాగంగా చేయండి, ఆగిపోయి ఆలోచన చేయండి. 9-11 వచనాలు మనము చేస్తున్నాం. ఎందుకంటే 12-13 వచనాలలో ఆయన న్యాయం తీర్చే దేవుడని, నీతి మంత్రులను యథార్థవంతులను కాపాడేవాడన్న మాట మనకు కనిపిస్తుంది. అందుకొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కనుక ఈ ప్రార్థనా కీర్తనలో చివరికి వచ్చేటప్పుడు స్థుతి కనిపిస్తుంది. ఇంచుమించుగా ఏ ప్రార్థనా కీర్తనైనా ముగింపును స్థుతితోనే ముగించాలి. మీరు నేను ఎప్పుడు ప్రార్థన చేసినా స్థుతితో ప్రారంభించి స్థుతితో మనము ముగిస్తాం. ఈ కీర్తన స్థుతితో ముగించడాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు వివరమైన ధ్యానం వరకు మనం వెళ్దాం. ఇప్పుడే మనం చెప్తున్నాం కదా, నీతి మంత్రులకు ఎవరెవరి ద్వారా పిల్లలు కలుగుతాయి. మొదటి వచనంలో 1-3 వచనాల్లో దుష్టులు బలత్కారము చేయవారు, 4-5 వచనాల్లో భక్తులు గర్విష్ఠులు, 9-11 వచనాల్లో కొండెములాడువారు 12-13 వచనాల్లో నీతిమంతులు యథార్థవంతులు. కనుక నీతిమంతులకు యథార్థవంతులకు దుష్టుల నుండి, బలత్కారం చేయవారి నుండి, భక్తుల నుండి, గర్విష్ఠుల నుండి, కనీసం కొండములాడువారు అంటే ఈ 5 రకములైన వ్యక్తుల నుండి అపాయాలు రావచ్చు. దుష్టులు ఏం చేస్తారో, ఎట్లా మనకు అపాయం కలిగిస్తారో చూద్దాం. బలత్కారం చేసే వారి ద్వారా నీతి మంత్రులకు కష్టాలు ఏంటో చూద్దాం. భక్తుల ద్వారా మనకే కష్టాలు వస్తాయి, గర్విష్ఠుల ద్వారా ఏం కష్టాలు వస్తాయి, కొండములాడు వారి ద్వారా ఏం కష్టాలు వస్తాయి. కానీ నీతి మంత్రులు వాటిలో ఎట్లా ఉంటారంటే, నిశ్చయంగా నీతి మంత్రులు నామములకు కృతజ్ఞతలు చెల్లిస్తారు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసిస్తారు. ఈ కీర్తన ధ్యానించుకున్నది ఎవరు నీతి మంత్రులు, ఎవరు భక్తులు అంటే బైబిల్ ఏం చెప్తుంటే రోమా 3:11 నీతి మంత్రులు లేరు, ఒక్కడు లేదు. నీతి మంత్రులు లేడు, ఒక్కడు లేదు. రోమా 3:23 అందరూ పాపము చేసి దేవుడు మహిమను పొందలేకపోతున్నారు. 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. మనం స్వాభావికమైన నీతిమంతులం కాదు, తీర్చబడిన నీతిమంతులనే. పుట్టుకతో కానీ, జీవిత విధానాన్ని బట్టి కానీ, స్వభావాన్ని బట్టి కానీ, పరిస్థితులను బట్టి కానీ మనం పాపులమే. కానీ నీతిమంతులముగా తీర్చబడ్డాము. ఎట్లా తీర్చబడ్డాము? కాబట్టి నమ్మువారు
ఏం తీర్చబడ్డాము? నమ్మినాం. ఏమి నమ్మినాం? క్రీస్తు యేసులో గల విమోచనను మనము నమ్మినాం. ఆయన విమోచించారు. ఎక్కడ విమోచించారు? పాపినైన నా పాపాన్ని తీసి తన మీద వేస్తున్నాడు. అందుకే యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. పాపము తన మీద వేస్తున్నాడు, పాపాన్ని మోసుకొని వెళ్ళిపోయినాడు. మాత్రమే కాదు, పాపానికి వచ్చే శిక్షను తన శరీరంలో అనుభవించాడు. 2 కొరింథీ 5:20 పాపం ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. గలతీ 3:23 చూస్తే ఆయన శాపగ్రాహి. ఆయన మన పాపాన్ని తీసుకున్నాడు, పాపానికి వచ్చిన శాపాన్ని కూడా గ్రహించాడు. కాబట్టి నమ్మువారు అంటే దీని నమ్మేవారు ఏమని? నా పాపం తన మీద వేసుకున్నాడు, పాపానికి నేను పొందవలసిన శాపాన్ని తను గ్రహించాడు, అనుభవించాడు, సమాప్తము చేశాడు, ముగించాడు, నాకు లేదన్నాడు. కౌసే 2:12 మన పాప పత్రమును శిలువకు మేకులతో కొట్టి దాని మీద తీవ్రాతను కొడుకు వేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేశాను. నేను నేదొకసారి ఇంకొకసారి చెప్పాను, బ్యాంకులో ఎవరో లోన్ తీసుకున్నారు, ఆ లోన్ తీసుకున్న షీట్ ఉందంట. డబ్బు కట్టేస్తే దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసి ఆ షీట్ కూడా తీసేస్తారు. కానీ మనిషి మన పాపపత్రాన్ని విలువకు మేకులతో కొట్టేశారు, దాని మీద తీవ్రాతను కొలిపేశాడు. అసలు మనకు అర్థం లేకుండా దాన్ని ఎత్తివేశారు. నేను బ్యాంక్ ఏమయ్యా నేను లోన్ తీసుకున్నానంటే అసలు ఆ కాగితమే లేదు కదా అంటున్నారు. కానీ కాగితమే లేనప్పుడు మనం లోన్ కట్టాలా? లేదు. నువ్వు లోన్ తీసుకున్నవాడు కాదయ్యా అని చెప్పండిస్తారు. కనుక ఉచితంగా ఆయన మన పాపత్రాన్ని సులువుకు మేకులతో కొట్టి దానిని తీవ్రాతను కొడుతూ అది అర్థం లేకుండా తీర్చి కూడా ఎత్తివేశారు. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎవరు? కాబట్టి నమ్మువారు లేదా విశ్వాసముంచువారు. అందుకే మనం ఏమని పిలుస్తారు? విశ్వాసులను పిలుస్తారు. విశ్వసించిన వారే నీతిమంతులుగా తీర్చబడతారు. విశ్వసించకపోతే అంతే, ఎవరి పాపం వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి నమ్మువారు నీతిమంతులుగా తీర్చబడతారు. కనుక మీరు నేను స్వాభావికమైన నీతిమంతులము కాదు, మన యొక్క పరిస్థితిని బట్టి కానీ ప్రభావాన్ని బట్టి కానీ స్వభావాన్ని బట్టి కానీ నీతిమంతులము కాము, తీర్చబడిన నీతిమంతులు. మరి మిగిలిన వాళ్ళెవరు? ఒకప్పుడు మనము దుస్తులము, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి ఇప్పుడు దుస్తులం కాదు. మిగిలిన వారు నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళందరూ కూడా దుస్తులే. ఒకప్పుడు మనం కూడా బలత్కారం చేసేవాళ్ళం, నీతిమంతులుగా తీర్చబడ్డాం ఇప్పుడు. కానీ నీతిమంతులుగా తీర్చబడిన వారి లోకంలో ఇంకా బలత్కారులుగానే ఉన్నాయి. ఒకప్పుడు భక్తి లేని వాళ్ళం, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. కానీ లోకంలో నీతిమంతులుగా తీర్చబడకుండా ఉండే వాళ్ళు ఇంకా భక్తి లేని వాళ్ళు. ఒకప్పుడు మనలో గర్వం ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అలా ఇప్పుడు లేదు. ఉన్నా నేనేమంటాను, ఉందా లేదు? ఉంది, శుభ్రంగా ఉంది. కొంచెం గ్రేడింగ్ తగ్గిందేమో, పర్సనల్ తగ్గిందేమో, అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటుంది, అది పెరుగుతూ ఉంటుంది కూడా అనమాట. అయినా నీతిమంతులుగా తీర్చబడ్డారు. కానీ లోకములో ఉండేవాళ్ళు ఇంకా గర్విస్తులు ఉన్నారు. గుర్తుంచుకోండి, క్రీస్తు నమ్మిన వారిలో గర్విస్తులు ఉండకూడదు. కొండములంటే సంతాలు చేస్తారు, వాళ్ళకి వెళ్ళకు వాళ్ళు చూసుకోగలుగుతూ మొడే సమాసం చేస్తూ ఉంటారు. లోకంలో ఉన్న వాళ్ళు పని చేస్తారు, మీరు నేను చేయకూడదు. దావీదు గారు అంటే దావీదుకు తన కుమారుడికి కొండలు చేసి కుమారుడైన అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేస్తారు. కానీ యథార్థవంతులను దేవుడు తన సన్నిధిలో నివసింప చేస్తాడు. కాబట్టి నీతిమంతులు ఎప్పుడు కూడా ఆయన నామాన్ని ఏం చేస్తారు? కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు. నీతిమంతులుగా తీర్చబడ్డాం కనుక మీలో నాలో ఏముండకూడదు? దుష్టత్వం ఉండకూడదు, బలత్కారం చేయడం ఉండకూడదు, భక్తి ఉండకూడదు, గర్వం ఉండకూడదు, కొండలు చిత్తం ఉండకూడదు. కీర్తన గ్రంథంలో ఎక్కువ సార్లు గర్విస్తులు అన్న మాట కంటే
ఎందుకంటే మానవులు స్వాభావికంగా గర్వం పుడుతుంది. మనం వద్దనుకున్నా పుడతా ఉంటాం. పొద్దున్నే స్నానం చేశాము, వద్దనుకున్న సాయంకాలం వచ్చిన క్రమం ద్వారా మన మీదంతా మళ్ళీ మన దుర్వాసన ఏర్పడుతుంది. అది మన స్వాభావికమైన గుణం. అలాగే మనలో ఉన్న గర్వం అనేది స్వాభావికంగా బయటకు వస్తూ ఉంటుంది. ఎప్పుడూ కడిగేస్తుంటా ఉన్నారు. కొండముడి చెప్పిన అలవాటు కూడా మనకు ఉంటుందన్నమాట. కానీ నీతిమంతులుగా యథార్థవంతులుగా దేవుని సన్నిధిలో ఉంటూ మనం వర్ధిల్లాలి. మంచిది. కనుక నీతిమంతులకు దుష్టుల ద్వారా తొందరలు వస్తాయి అని చెప్పడము ఈ కీర్తనలో సారాంశం. ఒకసారి మనం చూద్దాం. చూడండి, యెహోవా దుష్టుల చేతిలోని నన్ను విడిపించును. ఒక దుష్టుడు నీకేమైనా తొందర కలిగిస్తే నువ్వు వారిని దుష్టత్వం కనపరచడం కాదు. ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలే కానీ వారికి కీడు చేయకూడదు. దావీదు సౌలు తనకు కీడు కలిగించాడు. దుష్టుడుగా ఏం చేశాడు? ప్రార్థించాడు కానీ సౌలుకి ఏమి కీడు చేసినవాడు కాదు. గోయేలుకి కీడు కలిగించాడు, సునీ కీడు కలిగించాడు. దుష్టులుగా కానీ వాళ్ళకేమీ కీడు చేయలేదు. బలత్కారము చేయి వారి చేతిలో పడకుండా నన్ను కాపాడము. నేను కొంచెం ఆలోచన చేశాను. దుష్టులు అంటే నమ్మని వాళ్ళు అనుకుందామా అనుకున్నాను. బలత్కారం చేసి నమ్మిన వాళ్ళని కూడా కనిపిస్తుంది కొనసాగు. కనుక నమ్మిన వారి ద్వారా మనకు తొందర కలగవచ్చు, నమ్మని వారి ద్వారా కూడా తొందర కలగవచ్చు. మనం చేయవలసిన ఏకైక పని నన్ను విడిపించుము, నన్ను కాపాడమని ప్రార్థన మాత్రమే చేయాలి. కానీ వారికి మరలా దుష్టత్వాన్ని మనం చేసడము, వారి కీడు చేయడానికి ప్రయత్నం మనం చేయకూడదు. రెండవ వచనంలో వారు తమ హృదయంలో అపాయకరమైన యోచనలు చేయగలరు. ఎవరికైనా మన మీద హృదయంలో సరిగ్గా పడిపోయిందంటే వాళ్ళు బ్రతికిన రోజులు సాగిస్తూ ఉంటారు. మనం నువ్వు ఎంతైనా మారిపోయి ఏమైనా చెప్పు, ఏమైనా చేయి, వాళ్ళ హృదయంలో వాళ్ళ అట్లాగే ఉంటున్నాను. అందుకేమన్నారు? వారు నిత్యము యుద్ధము రేప చూచుతుండరు. మీరు నేను అలుసుగా ఉండకూడదు. మన హృదయంలో ఏమి అపాయకరమైన ఆలోచన చేయకూడదు. అంటే ఇతరులకు అపాయం కలగాలి అనే ఆలోచన కూడా చేయకూడదు. అలా చేసేవాళ్ళు నిత్యము మనతో యుద్ధము రేప చూస్తూ ఉంటారు. అయినా దావీదు గారు ఏమనలేదు. ప్రార్థన వాళ్ళు పాము నాలుక వలె వారు తమ నాలుకలు వారు చేయలేదు. పామును చూస్తే భయలేదు కానీ నాలుకలు చూస్తే మరీ భయలేదు. పాముకు పెదవులలో కింద సర్పము యొక్క విషయం ఉంటుంది. కానీ మనుషుల్లో కూడా అలాంటి సర్ప విషయం ఉంటుంది. సామాన్యంగా అంటూ ఉంటారు, ఏమైనా కలిస్తే మందు ఉంది కానీ మంచి కలిస్తే మందు లేదంటూ ఉంటారు. నిజంగా కాదు కూడా కష్టమైంది. కానీ మాటల ద్వారా ఇతరుల యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ మనం చేయవచ్చు. ఒక ఇద్దరు కాల్ చేయాలంటే నలుగురు నడుచుకుంటే కాదన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ లేదు. మీరు ఎక్కడికి వెళ్ళి అంకుల్ వస్తా ఒక భక్తుడు నిలబడి సిగరెట్ కలుపుకున్నాడని మీరు ఒకటి చెప్పండి. నెక్స్ట్ డే ఇంకోటి చెప్పండి, థర్డ్ డే ఇంకోటి చెప్పండి. సండే నేను వార్తలు బాబుకి వచ్చినా మీరందరూ ఏమంటారు? అందరూ అదే అంటారు. ఎవరు చెప్తారంటే వాళ్ళు చెప్తారంటే ఒకరు కాదు ముగ్గురు చెప్తారు అంటే మీరు నమ్ముతారు లేదా? శుభ్రంగా నమ్మేస్తాం. కనుక మన పెదవుల క్రింద సర్ప విషయం ఉంది. ఒక ముగ్గురు కలుసుకుంటే చాలు వాళ్ళ క్యారెక్టర్ను మనం అసాసినేట్ అలాగే చేస్తారు. చేసేవాళ్ళు ఉన్నారు. ఇది మీరు నేను చేయకూడదు. అందుకని ఏమంటారు? యెహోవా భక్తుల చేతిలో పడకుండా నన్ను కాపాడము. అంతకు ముందుగా భక్తులను కాకుండా దుష్టులు, బలాత్కారం చేయవారు, అపాయకరమైన ఆలోచన చేసేవాళ్ళు, పాములు లాంటి సర్పదిశం ఉండేవాళ్ళు అన్నారు. ఈసారి ఇంకా కొంచెం భక్తులు ఉన్నారు స్వామి, మళ్ళా బలత్కారం చేయవాడి గురించి మళ్ళా చెప్తా ఉన్నారు. బలత్కారం చేయవాడి చేతుల నుండి నన్ను రక్షించు. నేను అడుగు జారి పరువట్లు చేయుటకు వాళ్ళు చేస్తున్నారు. మనల్ని పడగొట్టాలని ప్రయత్నించేవాళ్ళు ఉంటారు. అయినా వాళ్ళతో ప్రార్థన చేయాలి.
5వ వచనంలో గర్విష్ఠులు ఏం చేస్తారంటే మనకు ఉరిని వడ్డుతారంట. ఉరిని వద్దమంటే చంపేయడానికి ప్రయత్నం చేస్తారు. కాళ్ళను కాటుగా దొరకాలి, కాటుగా కనబడకుండా చేస్తారు. మంచి వెళ్తున్నావా త్రోవ ప్రక్కను వలపరిచి ఉండగలరు. మనల్ని పట్టుకొనకై ఉత్తులు వడ్డీ ఉండగలరు. మరి ఏం చేయాలి మనం? ఒకటే ప్రార్థన, ఏమని? గర్భిష్ఠుల కొరకు భక్తుల చేతిలో పడకుండా, బలత్కారుల చేతిలో పడకుండా, గర్భిష్ఠుల చేతిలో పడకుండా మనల్ని కాపాడమని, అడుగులు జారి పడకుండా కాపాడమని దేవునికి ప్రార్థన చేయాలి. కానీ అలాంటి ప్రయత్నాలు మనం చేయకూడదు. ఇది మొదటి 3 వచనాలు, తర్వాత 2 వచనాలలో కాలంట. ఒక్కసారి 5 వచనాలు ఎవరు ఉన్నారు చూద్దాం. మొదటి 3 వచనాల్లో దుష్టులు, భక్తులు, బలత్కారం చేయవారు, గర్విస్తులు ఉన్నారు. 3వ వచనంలో పాము లాంటి వాళ్ళు ఉన్నారు. 5వ వచనంలో గర్విస్తున్నారు. ఇదే మాట మంచి వారు తమ హృదయంలో అపాయకరమైన ఆలోచనలు చేయగలరు. వారు నిత్యము యుద్ధము రేపు చూసుగలరు. పాము నాలుకల వంటి నాలుకలుగా వారిగా కలిగి ఉంటారు. వారి చదవుల కింద తర్క విషయం ఉంది. నా అడుగులు జారిపడినట్టుగా చేస్తారు. నా కొరకై ఉరిత్రాళ్లను చాటుగా వండుతారు. త్రోవ పక్కన వలపరుస్తారు. నన్ను పట్టుకొండకై ఉత్తులు వడ్డీ ఉన్నారు. నేను ఊరికి నెంబర్ ఇచ్చాను. ABCDEF అంటే 6, G అంటే 7, H అంటే 8. 8 రకములైన అపాయములను నీతిమంతుల మీద జరిగించడానికి దుష్టులు, భక్తులు, బలత్కారులు, గర్విష్ఠులు పాములాగా ప్రవర్తించేవారు మనలను ఈ 8 రకమైన అపాయాలు గురి చేయడానికి ప్రయత్నించడం. అందుకే దావీదు గారి జీవితంలో జీవితకాలం అంతా ఇలాంటివి సంభవించినాయి మనం అనుకున్నాం. కానీ ఆయన చేసిన పని ఒకటే, 6వ వచనం చూడండి. ఆయనను నేను యెహోవాతో ఇలాగ మనవి చేస్తున్నాను. ఎవరికి మనవి చేస్తున్నారు? యెహోవాతో మనవి చేస్తున్నారు. పైన యెహోవా నీవే నా దేవుడు, నేను ఎవరు ఎదుర్కోగలను? నీవే నా దేవుడు, నీవు నా అంటే అది సింగులర్ లో ఉన్నట్టు డైరెక్ట్ గా నీవు నేను. కనుక ఎప్పుడైనా మన సంబంధము డైరెక్ట్ గా ఉండాలి. ఇంట్రాక్ట్ లో అయింది నువ్వు నేను. చాలాసార్లు మనతో అపాయం చేస్తే ఇంట్లోనే పోలీస్ స్టేషన్ పోదాము, లేకపోతే ఎమ్మెల్యే దగ్గర పోదాము, ఎంపీ దగ్గరికి వెళ్దాము, ప్రభుత్వానికి కంప్లైంట్ చేద్దాము, మీరు యూనివర్సిటీలో బీసీ గారికి చెప్దాము, లేకపోతే మా హెడ్కి చెప్దాము అనే తలంపులు మనకు ఇస్తాను. మాకు కూడా వస్తాయి, మనందరికీ వస్తాయి. కానీ ఆయన ఏం చేస్తున్నట్టు నీవే నా దేవుడు, నేను యెహోవాతో ఇలాగ మనం చేస్తున్నాను. యెహోవా నీవే నా దేవుడు, నా విజ్ఞాపనలకు తెలియకుము. ఎందుకో తెలిసిన ప్రభు అయిన యెహోవా నా రక్షణ దుర్గము. మన చుట్టూ కోటలాగా ఉండేవాడు, అపాయించి కాపాడేవాడు. యుద్ధ దినమున నీవు నా తలను కాయుదు. యెహోవా భక్తుల కోరికలను తీర్చకము. వారు అతిశయించకుండానట్లు వారి ఆలోచనను కొనసాగించలేకము. ప్రార్థన 9, 10, 11 వచనాలు మనం ముందే అనుకున్నాం. 9, 10, 11 వచనాలు ప్రవచన సంబంధమైన వచనాలుగా మనం చూడాలి. ఏంటంటే నన్ను చుట్టుకున్న వారు తల ఎత్తినలా వారి చదువుల చేసి వారు నించులు దాస్తారు. ఎవరైనా చుట్టుకుని తల ఎత్తి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటల్లోనే వారే చిక్కుపడే చేయండి. ఇప్పుడు యేసుప్రభు చుట్టూ ఆయన మీద అబద్ధ సాక్షాత్తులు చేస్తారు. కానీ బైబిల్ ఏం రాయింది? వారి సాక్షములే ఒకదానికోటి సరిపడలేదు. అంటే వాళ్ళ నోటి మాటల్లోనే వాళ్ళే చిక్కుపడ్డారు. అది యేసుప్రభు చేశారా, వాళ్ళే చిక్కుపడ్డారా? దేవుడు చేశాడు. కనుక నీ మీద నా మీద ఎవరైనా తీరు కోరుకుంటే మనల్ని చుట్టుకొని ఉంటే వారి చదవుల చేతిలో వాళ్ళే మరిగిపోతారు. కనుక ఇది ప్రవచన రూపంగా దేవుడు చేసే కార్యముగా మనం తలంచాలి. అనుకున్నాం కనకన్నాడు నిపుణులు వారి మీద వేయబడుగాక.
వారు తిరిగి లేవకున్నట్లు అగ్నిగుండంలో కూల్చబడుదురుగా. అలాంటి విషయాన్ని దేవుడే చేస్తారు. షడ్రక్ మెషక్ అభ్యర్థులను అగ్నిగుండంలో వేసినారు కదా, వాళ్ళకేం హాని లేదు. తర్వాత ఏమైంది, వాళ్ళని బయటికి తీసి అలాగే ఆ తర్వాత దానియేలును సింహముల గోలో వేసినారు. సింహంలో ఏ హాని కలగలేదు, బయట తీసినారు. బయట తీసినప్పుడు ఏం చేస్తారు, ఎవరైతే సింహముల గోలో వేయడానికి ప్రయత్నిస్తారో వాళ్ళని లోపలిస్తారు. సింహాలు ఏం చేస్తాయంట, ఇంతసేపు మన దానియేలును ముట్టుకోవడానికి వారికి ఖర్చు లేకపోయింది పాత్రాలు బంధు మరణాయి. ఇంకెవరన్నారు, అది సింహముల బోను అనుకుంటారు. దావీదు బోన్లో దానియేలు బోన్లో సింహాలు బంధించబడ్డాయని చెప్పాలంట. అది దానియేలు బోను సింహాలు బంధించబడింది. దానియేలు బయటికి పోతూనే సింహాలు ఫ్రీడమ్ వచ్చింది. ఎవరైతే కీడు ఉన్నారో లోపలిస్తే వాళ్ళు ఎముకలు సైతం ఫ్రీగా పనిచేస్తారు. కనుక దేవుడు వాళ్ళను అరిసిగా చేస్తారు. అగాధ జలంలోనికి త్రోయబడుదురుగా కాదు, పరవ సైన్యం విషయాలు కలుగుకుంటా వస్తారు. ఇక్కడ వెళ్ళిపోయినారు. ఈ అగాధ జలంలో ఎవరు మునిగిపోయినారు, పరవ అతని సైన్యము మునిగిపోయారు. ఇస్రాయేలు మునిగేస్తారా, దేవుడే మునిగేస్తారు. కనుక దేవుడికే కాదు, కొండములు ఆడువారు భూమి మీద స్థిరపడుతుందరు కాక. కొండములు అంటే అబద్ధాలు చేసి కంటాలు పెడతా ఉంటారు. వాళ్ళు ఏమైతారట, అప్పటికేమో అదే తమాషగా ఉంటుంది కానీ ఏమైతారంట, భూమి మీద స్థిర పడరు. ఒక ఆయన అన్నారు, మాకు ఆఫీస్లో ఒకటే పని ఏమంటే అందరికి కంటాలు పెట్టే మాట్లాడాలి, నా పని అయ్యేదాన్ని. కానీ మాటంత భయంకరంగా అటువంటి నువ్వు భూమి ఏమైతావు, స్థిరపడకుండా వెళ్తావు. కనుక నీతిమంతులమైన మనం ఆ పని చేయకూడదు. ఆపత్తు బలత్కారులను తల్లి వారే పడిపోతున్నారు, వారే పడిపోతారు. ఆపదలు గుంటల్లాగా చదివేవారు చెరువు సామాన్యంగా ఎవరో గుంటలో వాళ్ళే పడిపోతారు. దేవుడు చేసే కార్యం. కానీ కనుబిడ్డలు మాత్రం ఆయన కాపాడతాడు. వలల నుంచి, ఊరుల నుంచి, రాళ్ల నుంచి ఆయన కాపాడతాడు. మరి కాపాడతాడు కాబట్టి చివరికి ఏం చేస్తారు, వారు బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమార్గని దరిద్రులకు ఆయన న్యాయం తీర్చుకుని ఎదుగుదును. కనుక నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించగలరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించగలరు. అందుకే ఆయన చెప్పిన మాట, బాధింపబడి వారు పక్షంగా యెహోవా వ్యాజ్యమాడతాడు. కనుక మీరు నేను విశ్వాసంగా ఎక్కడైనా బాధల్లో ఉంటే దేవుడు మన పక్షంగా వ్యాజ్యమాడతాడు. యథార్థవంతమైన మనలను ఆయన విడిపించేవారుగా ఉన్నాడనే సత్యాన్ని మనం చూడగలం. మనం ఇప్పుడు ఈ కీర్తనతో ఆలోచించినప్పుడు ఇందులో 5 భాగాలు ఈ రీతిగా మనము ధ్యానించగలిగాం. 3 వచనాల్లో దుష్టులను బలత్కారము చేస్తున్న వారి నుండి, అపాయం నుండి ఆయన విడిపిస్తాడు కాబట్టి విడిపించమని ప్రార్థన చేయాలి, కానీ మనల్ని వేరుగా చేయకూడదు. గర్విష్ఠులు భక్తుల చేతిలో పడకుండా కాపాడమని ప్రార్థన చేయాలని 4-5 వచనాలు చెప్పాడు. యెహోవా నీవే నా దేవుడవు, నీవే నాకు సహాయం చేయాలని విజ్ఞాపన చేయమని 6-8 వచనాలు చెప్పాడు. మనల్ని చుట్టుకున్న వారిని దేవుడు పడగొడతాడు అని ప్రవచన రూపంగా 9-11 వచనాల్లో చెప్పాడు. అలా చేస్తారు కాబట్టి 12-13 వచనాల్లో యెహోవా ఆయన నమ్మిక కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్తా ఉన్నాడు. అది 140 కీర్తన యొక్క సారాంశం. అలాగే ప్రార్థన విజ్ఞాపన చేయడానికి, దేవుని కృపను అప్పగించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక.